హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జేపీ. పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చారు ఫ్రెండ్స్. దసరా హాలిడేస్ లో పిల్లల్ని ఒక చిన్న ట్రిప్ తీసుకెళ్దామనేసి ఒక ట్రిప్ ప్లాన్ చేసి మేము చూసే ప్లేసెస్ అన్ని మీకు వీడియో ద్వారా చూపిస్తాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. నైట్ అంతా జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండే. రెస్ట్ తీసుకొని మార్నింగ్ 8 o'clock లేచి ఉండే. సో మాకు 11:30కి ఫ్లైట్ ఉండడం వల్ల మేము కొంచెం లేట్గా లేచి 7 o'clockకి ఫ్రెష్ అప్ అయినాము. ఫ్రెష్ అప్ అయ్యి 9:30 కల్లా ఎయిర్పోర్ట్ చేరుకున్నాం ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ లోపల మనం షాపింగ్ కూడా చేయొచ్చు, కానీ ఆడ షాపింగ్ చేస్తే తీసుకునే వస్తువుకి మనం గోవా వెళ్ళి వచ్చేయచ్చు. ఇదే మేము ఎక్కబోయే ఫ్లైట్. ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్కి రెడీ అవుతుంది. పిల్లలైతే ఫ్లైట్ జర్నీని బాగా ఎంజాయ్ చేసారు. మేము ఫ్లైట్లో లాస్ట్లో కూర్చునేసరికి మాకు మంచి వ్యూ దొరికింది. విండో నుంచి చూస్తుంటే మేఘాలన్నీ మంచి పర్వతాలా కనిపిస్తున్నాయి. అసలు చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది. ఇలాంటి ఫీల్ మళ్ళీ రాదేమో. ఫ్లైట్ ఇప్పుడు ల్యాండింగ్కి రెడీ అవుతుంది. విషయం ఏంటంటే ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది ఎవరికైనా. ఏం చేస్తున్నావు? విరాట్ కోహ్లీ. కోహ్లీదా ఇది? ఓహో, అంటే ఈ బ్రాండ్ అయితే కోహ్లీదా? ఫైనల్గా అయితే గోవా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాము.
మేము రిసార్ట్లో రూమ్స్ బుక్ చేసుకున్నాము. రిసార్ట్స్కి వెళ్ళడానికి క్యాబ్స్ బుక్ చేసుకుని ఉండే క్యాబ్లో మేము ఇప్పుడు రిసార్ట్కి వెళ్తున్నాము. ఇది గోవాలో కొత్తగా స్టార్ట్ చేసిన కేబుల్ బ్రిడ్జ్ ఇది. ఇదే మేము ఉండబోయే రిసార్ట్. రిసార్ట్ పేరు వచ్చేసి జ్యూరీ రిసార్ట్స్. ఇది సౌత్ గోవాలోని వార్కాలో ఉంది. ఇదే మేము ఉండబోయే రూమ్ లోపల చాలా వండర్ఫుల్గా ఉంది. ఎంత ప్లెజెంట్ అంటే అంత ప్లెజెంట్గా ఉంది రూమ్. రిసార్ట్స్లో కొంతసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా బీచ్కి వెళ్దామని బయలుదేరాము. మేము మా పిల్లలు, అక్క, బావ, వీరన్న అందరం కలిసి చాలాసేపు బీచ్లో ఎంజాయ్ చేశాము. గోవా అనగానే అందరు అనుకునేది బ్యాచిలర్స్ వెళ్ళి ఎంజాయ్ చేస్తారనుకుంటారు. బట్ గోవా అంటే ఫ్యామిలీతో కూడా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. పిల్లలైతే ముందు రోజు బాగా జర్నీ చేసి ఈవినింగ్ బీచ్లో ఆడుకొని లేవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళని చూస్తే నాకే చాలా జాలి వేసింది. రిసార్ట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని నెక్స్ట్ గోవాలో ఉన్న ప్లేసెస్ చూడడానికి బయలుదేరాము. ఇదే కోకో బీచ్. ఈ బీచ్ ఎంట్రన్స్లోనే మనకు లేడీస్, జెంట్స్, పిల్లలకి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళే కొద్దీ మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి కూడా. యాక్చువల్లీ ఇక్కడ చాలా రీజనబుల్గానే ఉన్నాయి. నేను అడిగి తెలుసుకున్నాను కూడా. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి, స్పెట్స్, చిన్నపిల్లల స్పెట్స్, పెద్దవాళ్ళకి, అండ్ ఇక్కడ బీచ్లో వేసుకునే షూట్స్ ఉన్నాయి. ఇదే కోకో బీచ్.
కోకో బీచ్ నుంచి మేము బోటింగ్ స్టార్ట్ అయ్యాము. దీంట్లో మాకు డాల్ఫిన్ వ్యూ పాయింట్, అగోడా ఫోర్ట్, జైల్ చూపిస్తామన్నారు. అవి చూడడానికి బయలుదేరాము. వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల బోట్లో ఉన్న వాళ్ళందరూ భయపడి తిరిగి వెళ్ళిపోదామని చెప్పడంతో ఎలాంటి వ్యూ పాయింట్ చూడకుండా తిరిగి వెళ్ళిపోయాము. पूरा कौन सा पीछे हो? सिल्वर है, सिल्वर है ब्लैक पम्प फ्रांस ना को वो फिश दे देना, 300 में कर लो. नहीं, ये 300 में है. वो कर दो. నేను ఇక్కడ కనిపిస్తున్న సిల్వర్ ఫిష్ ని తీసుకున్నాను. మేమందరం లంచ్ టైంకి ఫ్యాట్ ఫిష్ రెస్టారెంట్కి వచ్చాము. జనాలు ఎక్కువగా ఉండడం వల్ల మమ్మల్ని వెయిటింగ్లో కూర్చోబెట్టిండు. టేబుల్లో కూర్చున్న తర్వాత ఆర్డర్ తీసుకోవడానికి గంట తర్వాత వచ్చారు. ఫుడ్ టేస్ట్ అయితే యావరేజ్గానే ఉంది, బట్ బిల్ అయితే మరీ హెవీగా ఉంది.